హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. హాయ్ వ్యూయర్స్, టీఎస్పీఎస్సీ, ఏఎస్ఓ, ఎంపీఎస్ఓ ఆన్లైన్ కోచింగ్ కోసం www.asoonlinecoaching.comని విజిట్ చేయండి. ఈ వెబ్సైట్లో మీకు 150 మార్కుల స్టాటిస్టిక్స్ వీడియోలు, మెటీరియల్ మరియు ఎగ్జామ్స్ అందుబాటులో ఉంచాము. వెబ్ అడ్రస్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ని చూడండి. క్లాసిఫై చేశారండి. సో 6 రకాల మెథడ్స్ మనకి అడగడానికి ఛాన్స్ ఉంది. సో అలా ఫస్ట్ వన్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ అండి. అంటే సిరీస్ అనగానే మనకు ఫస్ట్ మెథడ్ ఏంటంటే ఇంక్రిమెంట్ సిరీస్ ఉంటుంది లేదా డిక్రిమెంట్ సిరీస్ ఉంటుంది. సో దీనిపైన బేస్ అయిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి. సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది దాన్ని ఐడెంటిఫై చేయాలి. అండ్ డిఫరెంట్ చూస్తున్నాక డెసిమల్, కంప్లీట్ డిజిబుల్, హాఫ్ ప్యాటర్న్, స్క్వేర్ అండ్ క్యూబ్ మెథడ్స్. సో వీటన్నిటిని ఐడెంటిఫై చేయడం ఎట్లా ఫస్ట్ థింగ్. సో నెక్స్ట్ నెంబర్ ఈజీగా ఎట్లా కనుక్కున్నాం మీకు అర్థమైపోతుంది. సో ఫస్ట్ మనం ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. తర్వాత మిగతా ఎగ్జాంపుల్స్ కూడా ప్రాక్టీస్ చేద్దామండి. సో ఈ వీడియో ద్వారా మనకి ఏంటంటే సిరీస్ని అనే టాపిక్ పైన వచ్చే 2-3 క్వశ్చన్స్ని ఈజీగా మీరు సాల్వ్ చేయగలుగుతారు. సో వీడియో మొత్తం కంప్లీట్గా వాచ్ చేయండి, చూద్దాం. సో ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ సిరీస్ ఆర్ డిక్రిమెంట్ సిరీస్ అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి 3, 6, 12, 22, 37, 58 అండ్ నెక్స్ట్ నెంబర్ వాట్. సో ఈ క్వశ్చన్ చూద్దామండి ఒకసారి. ఒక సిరీస్ ఇచ్చాడు ఇక్కడ మనకి 3, 6, 12, 22, 37, 58. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే ఒకేసారి కాదండి. సో ఒకేసారి ఇంక్రిమెంట్ అయితే దాని మల్టిప్లికేషన్ కింద మనం చూడొచ్చు. సో అది మల్టిప్లికేషన్ ఎగ్జాంపుల్స్ మనం ప్రాక్టీస్ చేద్దాం. ఫస్ట్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఇక్కడ నంబర్స్ ఎట్లా ఉన్నాయి, ప్రతిదీ కూడా ఇంక్రిమెంట్ అవుతా ఉంది. సో ఇంక్రిమెంట్ కూడా ఒకేసారి కాలేదు, అది కీ పాయింట్ ఇక్కడ. సో ఒకేసారి ఇంక్రిమెంట్ కాలే కాబట్టి సమ్ అడిషన్ ద్వారా వచ్చే ఛాన్స్ ఉంది. సో అడిషన్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం ఒకసారి. అంటే ఏం యాడ్ చేస్తే నెక్స్ట్ నెంబర్స్ వస్తున్నాయి గమనిద్దాం. ఇక్కడ 3 నుంచి 6కి మనకి 3 యాడ్ చేసినాం. ఇక్కడ వచ్చేసి 6 పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ వచ్చేసి 10, 22, 37 అంటే 15, 37 అండ్ 58 అంటే మనకి డిఫరెన్స్ వచ్చేసి 21 వస్తుంది. సో ఈ ఇంక్రిమెంట్ అనేది కాన్స్టాంట్గా లేదు, అంటే ఒకే రకంగా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే 3 పెరిగింది అనుకుందాం. ఇక్కడ 4 పెరిగింది, ఇక్కడ 5 పెరిగింది, ఇక్కడ 6 పెరిగింది. అంటే ఇంక్రిమెంట్ అనేది కరెక్ట్గా అంటే ఒక ఈ ఇంక్రిమెంట్ డబుల్ ఇంక్రిమెంట్ రూపంలో ఉంది. ఇది ప్రైమరీ ఇంక్రిమెంట్. సో ప్రైమరీ ఇంక్రిమెంట్ ఎట్లా ఉంది, 3 to 6, 3 to 6. ఐ మీన్ ఇక్కడ ప్రైమరీ డిఫరెన్స్ అనేది 3, 6, 10, 15, 21 అనేది ఒక ప్రాసెస్లో లేదు. సో దానికోసం మనం ఏం చేద్దామంటే సెకండరీకి వెళ్ళిపోదాం. అంటే ఇప్పుడు వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 3 ఉంది. సో వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 4 ఉంది. అంటే ఇంక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్. సో సెకండరీ ఇంక్రిమెంట్లో మనకి ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ మనకి 3 నుంచి 6కి 3 పెరిగింది, 6 నుంచి 10కి 4 పెరిగింది, 10 to 15 5. సో ఇక్కడ మనకి 6. సో దీన్ని బేస్ చేసుకొని మన నెక్స్ట్ నెంబర్ ఎంత ఇంక్రిమెంట్ కావాలి, 7 ఇంక్రిమెంట్ కావాలి. సో ఇక్కడ 7 రావాలంటే 21 + 7 అంటే 28 ఇంక్రిమెంట్ కావాలి. అంటే మనకి నెక్స్ట్ వచ్చే నెంబర్ 58 తర్వాత +28 కలిసి ఉంటుంది. సో +28 అంటే ఇప్పుడు దీనికి ప్లస్ చేస్తే సో 58 + 28 చేసినప్పుడు మనకి 86 రావడం జరుగుతుంది. సో ఇంక్రిమెంట్ ఎట్లా ఉంది ఇక్కడ మనకి, ఇంక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్. సో ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ మరి చిన్న క్వశ్చన్స్ అడగడం చాలా ఎగ్జామ్స్లో బంద్ చేస్తారు. సో కొంచెం టఫ్ లెవెల్ అడుగుతాడు. సో ఇక్కడ మనం ఏంటంటే డబుల్ ఇంక్రిమెంట్ చూస్తున్నాం. సో ఈ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ చూడడానికి ఐడెంటిఫై చేయడానికి క్లూస్ ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ చూడగానే ఇంక్రిమెంటా డిక్రిమెంటా ఫస్ట్ ఐడెంటిఫై చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం అదే లెఫ్ట్ నుంచి రైట్కి ఉంది, అదొక అది ప్రైమరీ థింగ్ అండి. సో ఇక్కడ మనకి ఇంక్రిమెంట్ కూడా కాన్స్టెంట్గా ఇంక్రిమెంట్ కావట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, సెకండరీ అంటే ఇంక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్కి వెళ్తున్నాం. అప్పుడు మనకి ఒక కాన్స్టెంట్ దొరికింది. సో 3, 4, 5, 6 అనేది ఒక కాన్స్టెంట్. సో ఈ లైన్ దొరికిన తర్వాత మనకు దీన్ని డిఫైన్ చేసేసుకుంటే ఈ వాల్యూ మనం ఐడెంటిఫై చేస్తున్నాం. దీని నుంచి మనం నెక్స్ట్ నెంబర్ని 86 అని చెప్పేసి డిఫైన్ చేస్తున్నాం. సో ఇక్కడ గుర్తుపట్టడానికి క్లూ ఏంటి, ఒకేసారి ఇంక్రిమెంట్ కానీ ఒకేసారి డిక్రిమెంట్ కానీ కావడం లేదు కాబట్టి జస్ట్ మనం అడిషన్ ద్వారా లేదా సబ్స్ట్రాక్షన్ ద్వారా అంటే కూడడం లేదా తీసివేయడం ద్వారా ఈ మెథడ్ మనం చేయొచ్చు. ఇది ఫస్ట్ మెథడ్ అండి. దీన్ని మనం ఇంక్రిమెంట్ ఆ డిక్రిమెంట్ మెథడ్ అని చెప్పన్నాం. ఇప్పుడు దీని తర్వాత సెకండ్ మెథడ్ డిస్కస్ చేద్దాం. సెకండ్ మెథడ్ ఏమని చెప్పంటున్నాం, మల్టిప్లికేషన్ అని చెప్పన్నాం. సో మనకి మల్టిప్లికేషన్ ప్రాబ్లమ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చండి. సో మల్టిప్లికేషన్ బేస్ మీద ఉండే క్వశ్చన్స్ ఎట్లా ఉంటాయంటే సిరీస్లో ఒకేసారి ఇంక్రిమెంట్ అవ్వడం ఒకేసారి డిక్రిమెంట్ కావడం జరుగుతుంది. సో అంటే చేంజ్ అనేది
బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. సో ఫస్ట్ 1 అని ఉంది, ఇక్కడ 10 అని ఉంది, నెక్స్ట్ 28, నెక్స్ట్ 91, నెక్స్ట్ 370. సో మనం ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏంటనేది క్వశ్చన్. సో చూడండి ఒకసారి, ఫస్ట్ 1 to 10, సపోజ్ 9 పెరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అడిషన్ ప్రకారం ఆలోచిస్తే 9 ఇంక్రిమెంట్ అయింది అనుకుందాం. ఇక్కడ ఎంత అయింది? 18 ఇంక్రిమెంట్. ఇది బాగానే ఉంది. సో ఆ బేస్ మీద ఇక్కడ చూడండి ఒకసారి, ఎట్ ఏ టైం 3 times వెళ్ళిపోయింది. అంటే 28కి థర్డ్ టైం, ఫోర్త్, అంటే దానికంటే ఎక్కువనే ఇంకా. సో అంత ఇంక్రిమెంట్ వచ్చింది. చూడండి ఒకసారి, ఇక్కడ చేంజెస్ అనేది వాస్ట్గా ఉంది, అంటే పెద్దగా ఉంది. కాబట్టి మనం ఇంక్రిమెంట్ ఆర్ డిక్రిమెంట్ దాన్ని కన్సిడర్ చేయకుండా వేరే థింగ్ చూడాలి. సో వేరే థింగ్ అంటే ఇక్కడ మనకి సెకండరీ మల్టిప్లికేషన్ థింగ్ ఉంది. సో మల్టిప్లికేషన్ ప్రకారం వస్తుందో లేదో చెక్ చేద్దాం. సో మల్టిప్లికేషన్ ప్రకారం అంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మెథడ్ తప్పని అర్థమైంది కాబట్టి, సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ కాకుండా సెకండరీ చూద్దాం. సో సెకండరీలో మనకి మల్టిప్లికేషన్ ఉంటుంది కదా. సో మల్టిప్లికేషన్ ఏ విధంగా వస్తుందో గమనిద్దాం. సో మల్టిప్లికేషన్ చూసినప్పుడు, సో మల్టిప్లైడ్ అంటే ఇక్కడ మనకి నెక్స్ట్ నెంబర్ 91 కదా, 91. సో మల్టిప్లికేషన్ చూద్దాం. ఇటువంటి మల్టిప్లికేషన్ లాస్ట్ నుంచి వస్తే బెస్ట్ అండి, ఎందుకంటే ఇక్కడ చేంజ్ ఈజీగా అర్థమవుతుంది మనకి. 91కి 370కి మధ్య రిలేషన్ ఏంటి? సో 91కి 370కి మధ్య రిలేషన్, సపోజ్ ఇక్కడ 91 × 5 చేసినాం అనుకో, 90 × 5 450, అంటే ఎక్కువ అయిపోతుంది. సో మనం ఇంటూ 4 చేసి చూద్దాం ఒకసారి. 91 × 4 ఎంత వస్తుంది మనకి? 360 రావడం జరుగుతుంది. సో 91 × 364 వస్తుంది. సో 364కి మనకి ఎంత దగ్గరగా ఉంది ఇది? సో +6 వేస్తే సరిపోతుంది. అంటే మనకి × 4 + 6 అనేది యాడ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో × 4 + 6 అని ఒకటి అర్థమవుతుంది. సో దీని ప్రకారం బ్యాక్ సైడ్ అంటే ఇప్పుడు 28 నుంచి 91కి రిలేషన్ ఏంటో చూద్దాం. సో 28కి 91కి 28 × 4 చేస్తే 91 క్రాస్ అవుతున్నాం. సో అప్పుడు మనం ఏం చేద్దాం? 28 × 3 చేద్దాం. 28 × 3 అంటే 24, 6, 84 వస్తుంది. సో 84కి 91 దగ్గరగా ఉంది. సో ఇప్పుడు × 3 చేసినప్పుడు ఇంకా ఎంత అవసరం వస్తుంది? 94కి +7 అవసరం వస్తుంది. సో +7. ఒకసారి గమనించండి, ఇక్కడ 3 కాస్త 4 అయింది, 6 కాస్త 7 వచ్చింది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు 3 కాస్త ఏం కావాలి? 2 కావాలి. 10 × 2 +7 కాస్త ఏం కావాలి? 8 కావాలి. సో 10 × 2 20 + 8 28 మ్యాచ్ అయింది కదా. సో లాస్ట్ నెంబర్ కూడా అదే విధంగా మ్యాచ్ కావాలి. అప్పుడు మనం × 1 చేస్తాం, ఎందుకంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవుతుంది. 3 4 4 3 2, ఇక్కడ 1, ఇక్కడ నెంబర్ ఏమవుతుంది? ఇంక్రిమెంట్ అవుతుంది. +9. 1 × 1 1 +9 10. ఓకే, మనకి సిరీస్లో లాజిక్ దొరికిపోయింది. ఇప్పుడు ఎట్లా అంటే ప్రతిసారి కూడా 1 2 3 × 1 × 2 × 3 × 4, నెక్స్ట్ ఏమవుతుంది? × 5 అవుతుంది. సో నంబర్ ఏమవుతుంది? ఇక్కడ అడిషన్ ఫస్ట్ 9, దీని నుంచి 8, దీని నుంచి 7, దీని నుంచి 6. సో దీని బేస్ చేసుకుని ఇక్కడ మస్ట్ ఎంత వస్తుంది మనకి? +5 వస్తుంది. సో ఇప్పుడు మనకు వచ్చే నెంబర్ ఎంత అంటే 370 × 5 +5. సో దాన్ని మనం మల్టిప్లికేషన్ చేసుకుంటే 1855 వస్తుంది. 1855 వస్తుంది. సో ఇది సెకండరీ రెండవ రకం సిరీస్ అండి. సో సిరీస్లో ఫస్ట్ రకం ఏంటంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ. సో సెకండ్ విషయానికి వచ్చేసరికి మనకి మల్టిప్లికేషన్ సిరీస్ వస్తుంది. సో మల్టిప్లికేషన్ సిరీస్లో మనకి క్లూ ఏంటంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఎక్కువ మొత్తంలో ఉంటుంది ఒకసారి. సో మనం ఐడెంటిఫై చేసేది అట్లా. సో అక్కడ తెలిసిన తర్వాత లెఫ్ట్ నుంచి రైట్ వేస్తే చాలా సింపుల్గా ఉంటుంది. రైట్ టు లెఫ్ట్ కాకుండా లెఫ్ట్ నుంచి రైట్ రావడం ద్వారా ఏంటంటే మనకి మల్టిప్లికేషన్ ఏ విధంగా పెరుగుతుంది, అడిషన్ ఏ విధంగా ఎంత పెరిగింది, దానికి ఎంత యాడ్ చేశాడు, సో ఎన్ని టైమ్స్ ఉందనేది మనం చూసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకుని ఈజీగా చేస్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తున్నాం కదా, 1 10 28 91 370. మనం ఏం చేస్తాం? 370కి ముందు 91 ఉంది. 91 నుంచి 370 ఎట్లా వచ్చిందో ఫైండ్ అవుట్ చేసినాం. సో 91 నుంచి 370 అనేది ఏ విధంగా వస్తుంది? × 4 + 6 వచ్చింది. సో అదే విధంగా 28 నుంచి 91 వస్తుంది × 3 + 7. ఇక్కడ ఏమవుతుంది? × 2 + 8. సో × 1 + 9 అన్ని మ్యాచ్ ఉన్నాయి కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఏమవుతుంది అంటే 1 2 3 4 కాబట్టి నెక్స్ట్ నెంబర్ ఆటోమేటిక్గా 5 అవుతుంది. ఇక్కడ డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి +5 అవుతుంది. సో ఆన్సర్ 100% 1855 అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ నో ఛాన్స్ అండి, వేరే ఆప్షన్ ఏముండదు. 100% 1855 అనేది పర్ఫెక్ట్ ఆన్సర్ అయిపోతుంది. ఇది మనకి సెకండ్ మెథడ్ అండి. సో సెకండ్ మెథడ్ మనం ఎట్లా చెప్తున్నాం అంటే మల్టిప్లికేషన్ మెథడ్ అని చెప్తున్నాం. సో థర్డ్ మెథడ్ ఏంటంటే డెసిమల్ సిస్టమ్ అండి. సో ఈ నెంబర్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎట్లా అంటే క్వశ్చన్లో కంపల్సరీ పాయింట్స్ ఉంటాయి, అది ఫస్ట్ క్లూ. సో పాయింట్స్ కూడా ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే తగ్గడం పెరగడం, అది తక్కువ చేయించడం. సో ఒకేసారి చేంజ్ అయినప్పుడు మనం మల్టిప్లికేషన్ చెప్పాను. ఇప్పుడు వచ్చేసి డెసిమల్ అంటున్నాం. సో డెసిమల్ ఎట్లా ఉంటాయంటే అండ్ క్వశ్చన్లో కంపల్సరీ పాయింట్స్ రావడం జరుగుతుంది. ఆ పాయింట్స్ కూడా మనకి ఐడెంటిఫై చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకుందామండి. ఇక్కడ మనకి డెసిమల్ సిస్టంలో 10 5 5 7.5 15 37.5 అండ్ నెక్స్ట్ నెంబర్ వాట్? ఇది ఒక క్వశ్చన్ ఉందండి ఇక్కడ మనకి. ఈ క్వశ్చన్ చూడగానే మనం ఐడెంటిఫై చేయడం ఎట్లంటే డెసిమల్ సిస్టమ్ అని చెప్పేసి ఫైండ్ అవుట్ చేయడానికి మనకి నంబర్స్ ఇంక్లూడింగ్
పాయింట్స్ ఉన్నాయి. సో ఈ క్వశ్చన్లో మనకి డెసిమల్స్ పాయింట్స్ కనబడుతున్నాయి కాబట్టి దాన్ని డెసిమల్ సిస్టమ్ అని చెప్పేసి ప్రైమరీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు. సో ప్రైమరీగా మనం మెథడ్ ఐడెంటిఫై చేసిన తర్వాత మరి ప్రాబ్లం ఎట్లా చేయాలి. ప్రైమరీగా మెథడ్ అయితే ఐడెంటిఫై చేసినాం కదా. సో నెక్స్ట్ ఆన్సర్ ఎట్లా రావడానికి ఛాన్స్ ఉందో చూద్దాం. సో ఫస్ట్ ఏంటంటే మెథడ్ని ఐడెంటిఫై చేయడం ఇంపార్టెంట్. సో మనకి ఏంటంటే అని తెలియకుండా ప్రతిదానికి ప్లస్ చేయడం, ప్రతిదానికి డిక్రీజ్ చేయడం ద్వారా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే మనకి టైం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వన్స్ అగైన్ అట్లా టైం చేసుకుంటూ వెళ్తే ప్రాసెస్ ఎక్కువ లెంత్ అవుతుంది, ప్రాబ్లం రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అట్లా కాకుండా ఫస్ట్ క్వశ్చన్లో మెథడ్ ఐడెంటిఫై చేయడం నేర్చుకోండి. సో మెథడ్ ఐడెంటిఫై చేయడం ఏంటంటే క్వశ్చన్లో ఇంక్రిమెంట్ ఉంది, తక్కువ ఇంక్రిమెంట్ అయింది, సో అది ఫస్ట్ మెథడ్ కిందకి వస్తుంది. ఎక్కువ ఒక్కసారి ఇంక్రిమెంట్ అయింది, అప్పుడు మనం మల్టిప్లికేషన్ సైడ్ వెళ్ళాలి. సో క్వశ్చన్లో పాయింట్స్ కనబడుతున్నాయి, అది ఇన్ బిట్వీన్ పాయింట్స్ అంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయి, కొన్ని నంబర్స్ ఉన్నాయి, అప్పుడు మనం డెసిమల్ సైడ్ రావాలి. సో ఇప్పుడు డెసిమల్ సైడ్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి 10 ఉంది, నెక్స్ట్ నెంబర్ 5 ఉంది. 10 to 5 ఎట్లా వస్తుందో గమనించాలి. ఫస్ట్ మనం 10 నుంచి 5 ఎట్లా వస్తుంది, మ్యాక్సిమం ఇంటూ 0.5 అంటే సగం చేస్తే 5 వస్తుంది. 10లో సగం 5 అండి. సో దాన్ని మనం సగాన్ని మల్టిప్లికేషన్ ద్వారా చూపిద్దాం. ఎందుకంటే ఇక్కడ మనకి 15 నుంచి 37 అంటే చేంజ్ ఎక్కువ ఉంది కాబట్టి మనం పాయింట్స్ వైజ్ వచ్చేస్తున్నాం. సో మనం ఇలా కంపల్సరీ డెసిమల్ సిస్టమ్లో మల్టిప్లికేషన్ అనేది ఈజీ మెథడ్ అనమాట. సో ఇక్కడ మనకి సెకండ్ వచ్చేసరికి 5 into 5 అంటే ఇంటూ 1 చేస్తున్నాం, నెక్స్ట్ చూడండి 5 టేబుల్లో 7.5 ఎప్పుడు వస్తుంది, 5 into 1.5 చేస్తే 7.5 వస్తుంది. మనకి ఏం లేదండి, మల్టిప్లికేషన్స్ రావాలంటే టేబుల్స్, అడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ ఫాస్ట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం స్క్వేర్లు, క్యూబ్ల మీద మంచి గ్రిప్ ఉండాలండి. అట్లీస్ట్ ఒక 30 స్క్వేర్లు, 10-15 క్యూబ్ల వరకు నోటెడ్ ఉంటే మీరు ఈ సిరీస్ని ఈజీగా చేయగలుగుతారు. ఈ 6 ట్రిక్కులతో అండి. ఈ 6 ట్రిక్కులతో ఎటువంటి ఎగ్జామ్ మీరు మళ్ళీ ఏ ఎగ్జామ్ అయినా సరే బ్యాక్ సైడ్ చూడనవసరం లేదు, కంపల్సరీగా చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీకు ఒక 30 స్క్వేర్లు, 15 క్యూబులు, ఒక 20 టేబుల్స్ ఫాస్ట్గా రాగలిగితే అండ్ అడిషన్, సబ్స్ట్రాక్షన్ స్పీడ్గా చేయగలిగితే అన్ని రకాలుగా ఉపయోగపడతాయి. మ్యాథ్స్లో నంబర్ సిస్టంలో సింప్లిఫికేషన్ ఉంటుంది, అక్కడ కూడా ఇవే అవసరం మనకి. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం క్వశ్చన్లో 10 నుంచి 5 అనేది 0.5 చేస్తే వచ్చింది, 5 నుంచి 5కి ఇంటూ 1 చేస్తే వచ్చింది, 5 to 7.5కి ఇంటూ 1.5 చేస్తే వచ్చింది. గమనించండి 0.5, 1, 1.5 ఇప్పుడు ఏమొస్తుంది, ఇంటూ 2 చేస్తే రావడానికి ఛాన్స్ ఉంది. 7.5 into 2 15, అఫ్ కోర్స్ కరెక్ట్. 15 into 35 అంటే ఇంటూ 2.5 ఇంటూ 2.5 చేస్తే 37.5 వస్తుంది. మ్యాచ్ అయిందా, ఎందుకంటే 15 to 30, 0.1 to 7.5, 30.7.5 ఓకే రైట్. ఇంటూ 3 చేసినప్పుడు, ఇంటూ 3 చేస్తే ఏమవుతుంది, 37.5 into 3, 3 into 5 15, 3 into 7 21 plus 1 22, 3 into 3 9 plus 1 11. సో మన ఆన్సర్ ఎంత, 112.5, 112.5 అనేది ఆన్సర్ వస్తుంది. అంటే 112.5 అనేది మనకు కావాల్సిన ఆన్సర్. సో మనము అట్లా తెలియక ఏదో గెస్ ప్రకారం అరే ఇక్కడ ఒకటి నంబర్ ఉంది, ఒకటి పాయింట్ ఉంది, ఒక నంబర్ ఉంది, ఒక పాయింట్ ఉంది, నెక్స్ట్ నంబర్ వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఆలోచించద్దు. అది ఇంపార్టెంట్. డెసిమల్లో మనం ఫస్ట్ ఐడెంటిఫై చేసినాక మెథడ్, ఐడెంటిఫై చేసిన తర్వాత మల్టిప్లికేషన్ ట్రై చేయండి. సో మల్టిప్లికేషన్లో ఈజీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది థర్డ్ మెథడ్. దీన్ని మనం ఏమని చెప్తున్నాం, డెసిమల్ మెథడ్ అని చెప్పి అంటున్నాం. సో డెసిమల్ మెథడ్ తర్వాత ఫోర్త్ మెథడ్ అండి. సో ఫోర్త్ మెథడ్లో మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ, కంప్లీట్ డివిజిబుల్ మెథడ్. సో కంప్లీట్ డివిజిబుల్ అంటే ఒక నంబర్కి ఇంకో నంబర్ అనేది ఖచ్చితంగా ఫ్యాక్టర్ అయి ఉండాలి. సో నంబర్ అనేది పక్క డివిజిబుల్ కావాలి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే కంప్లీట్ డివిజిబుల్ మెథడ్లో ఒక ఎగ్జాంపుల్తో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒక ఎగ్జాంపుల్ నేను రాస్తున్నాను చూడండి ఒకసారి. ఇక్కడ 12, 18, 45, 180 అండ్ నెక్స్ట్ నెంబర్ వాట్. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ రాసామండి ఇక్కడ మనం. సో 12, 18, 45, 180 నెక్స్ట్ నెంబర్ వాట్. సో కంప్లీట్ డివిజిబుల్ మెథడ్ని మనం గుర్తుపట్టాలంటే, అంటే క్వశ్చన్ని ఐడెంటిఫై చేయడానికి ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ని ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుందండి. అంటే ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్ అనేది కంపల్సరీగా డివిజిబుల్ అవుతుంది. ఫస్ట్ రూల్ అంటే 12, ఇక్కడ 12 కానీ 24 కానీ ఏదైనా కానీ ఉండనివ్వండి, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ తోటి కంపల్సరీ ఫ్యాక్టర్ అయి ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్ అండి. సో దట్ మస్ట్ బి మ్యాక్సిమం కేసులో కూడా 1 ఉంటుంది. సో మ్యాక్సిమం కేసులో మనం చాలా ఎగ్జాంపుల్స్ గమనించాం. మ్యాక్సిమం కేసులో 12/12, 6/6, 1/1, 3/3 అట్లా ఉంటుంది అనమాట. సో అట్లా చూడగానే మనకి ఏం మెథడ్ గుర్తుకు రావాలి, కంప్లీట్ డివిజిబుల్ మెథడ్ గుర్తుకు రావాలి. సో వన్స్ కంప్లీట్ డివిజిబుల్ మెథడ్ గుర్తుకొచ్చిన తర్వాత మల్టిప్లికేషన్ ట్రై చేయాలి. ఇప్పుడు సో మనం అడిషన్ కానీ సబ్స్ట్రాక్షన్ కానీ ట్రై చేయకుండా డైరెక్ట్గా మల్టిప్లికేషన్ సైడ్ రావాలి. సో మల్టిప్లికేషన్ సైడ్ వచ్చిన తర్వాత 12 నుంచి 12 ఎట్లా వస్తుంది, ఇంటూ 1 చేస్తే వస్తుంది. ఓకే కదా, 12 to 12 అంటే ఇంటూ 1 చేస్తే వచ్చింది. ఇప్పుడు 12 to 18 అంటే 12 టేబుల్లో 18 వస్తుందా, వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఇంటూ 1.5 చేస్తే వస్తుంది, ఇంటూ 1.5 చేస్తే వచ్చింది. అదేవిధంగా మనకి 18 to 45 ఉంది. 18 to 45 ఎప్పుడు వస్తుంది, 18 టేబుల్లో 45 అనేది మనకి ఇంటూ 2.5 చేస్తే వస్తుంది. ఇంటూ 2.5 చేసినప్పుడు 45 వస్తుంది. సో 45 నుంచి 180 ఎప్పుడు వస్తుంది, మళ్ళీ
ఇంటూ 4 చేస్తే వస్తుంది. సో బాగుంది. ఒకసారి గమనిద్దాం ఇంక్రిమెంట్ ఎట్లా ఉంది ఇక్కడ. సో 1, 1.5, 2.5, 4 అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏ నెంబర్ తోటి మల్టిప్లికేషన్ చేయాలి. ఇది ఇప్పుడు మనకు డౌట్ వస్తుందండి. సో 1 నుంచి 1.5 అంటే ఇంక్రిమెంట్ ఎంత అయింది ఇక్కడ మనకి. సపోజ్ ఇక్కడ మనకి 1 to 1.5 అంటే 0.5 ఇంక్రిమెంట్ అయింది. సో ఇక్కడ వచ్చేసరికి 1 ఇంక్రిమెంట్ అయింది. ఇక్కడ ఎంత అయింది 1.5 ఇంక్రిమెంట్ అయింది. అంటే ఇప్పుడు ఇంక్రిమెంట్ 2 ఉండాలి కాబట్టి ఇంటూ +2 చేస్తే +2 చేస్తే 6 వస్తుంది. +2 చేస్తే మనకి 6 వస్తుంది. అంటే ఇప్పుడు మనం నెక్స్ట్ నెంబర్ దేనితో ఇంటూ చేయాలి, ఇంటూ 6 తోటి మల్టిప్లికేషన్ చేయాలి. సో 180 ఇంటూ 6 అని చేస్తే ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 180 ఇంటూ 6 అంటే 1000, 18,108 పక్కన 0 1080 వచ్చింది. సో 1080 బాగుందండి, కానీ ఆన్సర్లో 1080 లేనప్పుడు 1080 ఆన్సర్లో లేదు. అప్పుడు మనం కొంచెం షార్ప్గా ఆలోచించి చేసిన ప్రాసెస్ మొత్తం కరెక్టే అట్లని చెప్పి మొత్తం క్వశ్చన్ వేరే రకంగా ఆలోచించద్దు. ఎప్పుడైనా సరే 12/12 ఉందంటే కంప్లీటింగ్ స్క్వేర్ మెథడ్, సో కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్. సో డివిజిబుల్ మెథడ్ మనం పక్కా మల్టిప్లికేషన్ చేసినాం, అది బాగానే ఉంది. కానీ నెక్స్ట్ నెంబర్ దేనితో మల్టిప్లికేషన్ చేయాలనేది చిన్న క్లారిఫికేషన్ వస్తుంది ఇక్కడ మనకి. నెక్స్ట్ నెంబర్ అనేది దేనితో మల్టిప్లికేషన్ చేస్తున్నాం చిన్న క్లారిఫికేషన్. ఇక్కడ మనకి 6 తోటి చేయాలా వేరే నెంబర్ తోటి చేయాలనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం 6 అనేది ఎందుకు తీసుకున్నామంటే ప్రతిసారి కూడా మనకి ఇంక్రిమెంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5 వస్తుందని ఊహించినాం. అట్లా కాకుండా ఇప్పుడు 1 + 1.5 = 2.5, 1.5 + 2.5 = 4. సో ఇప్పుడు 2.5 + 4 = 6.5 అని తీసుకుంటాం. సో ఇప్పుడు 6.5 తోటి కూడా మల్టిప్లికేషన్ చేయడానికి ఛాన్స్ ఉంది ఈ క్వశ్చన్. ఇప్పుడు మనం 6.5 తోటి చేసినప్పుడు కూడా ఆన్సర్ కరెక్టే అవుతుంది. కానీ మనకు ఆప్షన్లో ఏ ఆన్సర్ ఉందో దాన్ని మాత్రమే బేస్ చేసుకొని మనం చేయాలి. ఫస్ట్ థింగ్ 6 తోటి చేస్తాం, అప్పుడు 1080 వచ్చింది, కానీ ఆన్సర్లో 1080 లేదు. ఎట్ ద సేమ్ టైం నన్ ఆఫ్ దిస్ కూడా లేదు. సో అప్పుడు వేరే ఆప్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది, ఇంటూ 6.5 ఉంది కదా. అంటే సెకండ్ థింగ్ ఇప్పుడు మనకి ప్లస్ చేయడం ద్వారా అంటే 1 + 1.5 2.5, 1.5 + 2.5 4, 2.5 + 4 = 6.5. అంటే సో ఈ 180 × 6.5 చేసినప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. సో 180 + 6.5 చేసినప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది మల్టిప్లికేషన్గా 1170 అంటే 1170 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఆన్సర్ ఎంత 1170 కరెక్టే, 1080 కరెక్టే. అక్కడ ఆప్షన్లో ఏది కరెక్ట్ ఉందో ఆ రెండు ఇవ్వడండి, ఏదో ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం బేస్ చేసుకుంటాం. ఇఫ్ ఈవెన్ దో రెండు ఇచ్చినప్పటికీ కూడా మనం సెకండరీ మెథడ్ ఫాలో కావాలి, అది చిన్న లాజిక్ అండి. సో అప్పుడు మాత్రమే సెకండరీ మెథడ్కి వెళ్తాం. సో ఇది కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్. కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్ మనం ఎట్లా గుర్తుంచుకోవాలి, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది, అది క్లూ అండి. ఫస్ట్ నెంబర్ని సెకండ్ నెంబర్ కంప్లీట్గా డివిజిబుల్ చేస్తుంది, అది క్లూ. దాన్ని గుర్తుపెట్టుకోవడం మనకి ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్ ఉన్నప్పుడు కంప్లీట్ డివిజిబుల్ మెథడ్కి వెళ్తాం. ఇంతకుముందు చెప్పిన డెసిమల్ మెథడ్లో ఏం చేస్తాం, కంపల్సరీ క్వశ్చన్లో పాయింట్స్ ఉంటాయండి. సో పాయింట్స్ ఉన్నప్పుడు మనం డెసిమల్ మెథడ్ అంటాం. అండ్ అంతకంటే ముందు డిస్కస్ చేసిన మల్టిప్లికేషన్ ఎట్లా ఉంటుంది, ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఒకేసారి అవుతుంది, అప్పుడు దాన్ని మనం మల్టిప్లికేషన్ మెథడ్ అంటాం. దానికంటే ముందు ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అంటే డిక్రిమెంట్ కావచ్చు ఇంక్రిమెంట్ కావచ్చు, ఒక ప్రాసెస్లో ఇంక్రిమెంట్ అవుతుంది. అప్పుడప్పుడు డైరెక్ట్గా కాకుండా ఇంక్రిమెంట్ ఆన్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అదొకటి ఉంటుంది. సో ఇది మనకి 4th మెథడ్. నెక్స్ట్ వచ్చేసి 5th మెథడ్ ఒకటి ఉందండి. సో 5th మెథడ్ ఏమంటున్నాం మనం, హాఫ్ ప్యాటర్న్ మెథడ్ అంటున్నాం. సో హాఫ్ ప్యాటర్న్ మెథడ్ ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం. సో హాఫ్ ప్యాటర్న్ మెథడ్లో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడో వాటిని ఎట్లా సాల్వ్ చేద్దామో చూద్దాం. హాఫ్ ప్యాటర్న్ మెథడ్. సో హాఫ్ ప్యాటర్న్ మెథడ్ మనం ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ఎట్లా అంటే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటామండి. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి 170, 90, 100, 165 నెక్స్ట్ నెంబర్ ఏంటి, ఇది క్వశ్చన్ అండి. సో ఇప్పుడు మనకి 170, 90, 100, 165 క్వశ్చన్ గమనించినప్పుడు ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి దాదాపుగా సగం కావడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఆన్ అండ్ యావరేజ్గా సగం అవుతుంది. అంటే ఇక్కడ తగ్గింది, తర్వాత పెరుగుతుంది. గమనించరా? సో ఫస్ట్ ఏమైంది, వాల్యూ తగ్గింది, తర్వాత ఏమవుతుంది, వాల్యూ ఇంక్రిమెంట్ అవుతూ ఉంది. సో హాఫ్ ప్యాటర్న్ మెథడ్లో వాల్యూస్ ఎట్లా ఉంటాయి, ఇప్పుడు మనకి తగ్గి పెరగడం జరుగుతుంది. సో ఇటువంటి క్వశ్చన్స్ మనం హాఫ్ ప్యాటర్న్ కింద డిస్కస్ చేస్తాం. సో హాఫ్ ప్యాటర్న్లో ఫస్ట్ ఏమైంది, 170 కాస్త 90 అయిపోయింది, 90 నుంచి 100 అయింది, ఇంక్రిమెంట్ అయింది. ఇంతకుముందుకేమో అట్లా కాకుండే డైరెక్ట్గా ఉండే. సో అవన్నీ కూడా 4 మెథడ్స్ అండి. ఫస్ట్ 4 మెథడ్స్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అంటే ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ ఒకే విధంగా ఉంటుంది, తగ్గడం పెరగడం అనేది ఒకే విధంగా ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది, ఫస్ట్ తగ్గింది, తర్వాత పెరుగుతుంది. ఆ తగ్గుదల కూడా ఎట్లా ఉంది, ఫస్ట్ నెంబర్ నుంచి సెకండ్ నెంబర్కి ఆల్మోస్ట్ సగం అయిపోయింది నెంబర్ ఒకసారి. సో దీన్ని హాఫ్ ప్యాటర్న్ అంటాం. సో ఇది గుర్తుపట్టినాం కదా, మరి ఇక్కడ లాజిక్ ఏంటో చూద్దాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ హాఫ్ అంటే 0.5 చేయాలి ఫస్ట్, మ్యాండేట్ పక్క. 170 × 1.5 అంటే 0.5 అంటే ఎంత అవుతుంది, అందులో సగం. 170లో సగం ఎంత, 85. 85 నుంచి 90 ఎట్లా వస్తుంది, +5 చేస్తే 90 వస్తుంది. ఓకే, 90 నుంచి 100 ఎట్లా వస్తుంది, మళ్ళీ 90 × 90 +10 100. ఇప్పుడు మనం 0.5 చేసినాం, +5 చేసినాం, 1 చేసినాం, ఇంటూ +10 చేసినాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎట్లా వస్తుంది అంటే, ఇంటూ 1.5 ఎంత అండి, 100 × 1.5
150. 150కి ఎంత యాడ్ చేయాలి ఇప్పుడు మనం 15 యాడ్ చేస్తే 165 వచ్చింది. ఇప్పుడు గమనిస్తున్నాం కదా మనం 0.5 1.5 నెక్స్ట్ ఏం వస్తుంది ఇంటూ 2 అంటే 165 ఇంటూ 2. మరి ఎంత యాడ్ చేయాలి 5 10 15 ప్లస్ 20. సో మనకి ప్లస్ 20 అంటే 165 ఇంటూ 2 అంటే మనకి ఎంత వస్తుంది 330 ప్లస్ 20 350. ఆన్సర్ ఎంత ఇప్పుడు మనకి ఫైనల్గా 350 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఈ ప్యాటర్న్ గుర్తుపెట్టడానికి ఎట్లా లాజిక్ ఏంటంటే సెకండ్ నెంబర్ బై ఫస్ట్ నెంబర్ చేసినప్పుడు ఫస్ట్ నెంబర్ బై సెకండ్ నెంబర్ చేసినప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సగంకి దగ్గరలో ఉంటుంది. దీన్ని మనం హాఫ్ ప్యాటర్న్ మెథడ్ అంటాం. హాఫ్ ప్యాటర్న్ మెథడ్ అని చెప్పేసి అంటాం. ఇది 5th మెథడ్ అండి. మరి కమింగ్ టు 6th మెథడ్. సో 6th మెథడ్ చాలా ఈజీగా గుర్తుపెట్టచ్చు, కానీ చేయడం మాత్రం కొంచెం కష్టం అండి. దాని పేరు వచ్చేసి స్క్వేర్ ఆర్ క్యూబ్ మెథడ్. సో స్క్వేర్ కావచ్చు క్యూబ్ కావచ్చు, ఏ విధంగా ఉంటుంది ఎట్లా చేద్దామో చూద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్వేర్ ఆర్ క్యూబ్ మెథడ్లో చాలా మంచిగా ఉంటాయండి ఎగ్జాంపుల్స్, చాలా లాజికల్గా కూడా ఉంటాయి. అది ఏంటనేది చాలా కష్టం ఈజీగా ఐడెంటిఫై చేయడం. 1 2 6 33 49 నెక్స్ట్ నెంబర్ వాట్. ఇప్పుడు మనకి ఈ స్క్వేర్ లాజిక్ కానీ క్యూబ్ లాజిక్ కానీ గుర్తుపట్టడానికి ఏంటంటే నంబర్స్కి స్క్వేర్కి దగ్గరలో ఉంటాయి. ఫస్ట్ థింగ్ అండి, ప్రైమరీ థింగ్ ఏంటంటే నంబర్స్ స్క్వేర్కి చాలా దగ్గరలో ఉంటాయి. సో నంబర్స్ స్క్వేర్కి దగ్గరలో ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ ఇంక్రిమెంట్ చూస్తున్నాడు ఎంత ఉంది అనేది, ఎందుకంటే మనకి డైరెక్ట్గా మెథడ్ ఐడెంటిఫై చేయడం కష్టం కదా. సో ఇంక్రిమెంట్ ఎంత వస్తుంది 1 to 2 అంటే 1 వచ్చింది ఇంక్రిమెంట్. 2 to 6 అంటే 4 వచ్చింది. 6 to 33 అంటే 6 నుంచి 33 అంటే 27 వస్తుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ మనకి 16 వస్తుంది. మరి ఇంక్రిమెంట్ అనేది కరెక్ట్గా ఉందా? ఫస్ట్ 1 ఉంది 4 ఉంది 27 ఉంది, తర్వాత ఏమైంది డ్రాప్ అయింది. ఇంక్రిమెంట్ ఏమైంది డ్రాప్ అయింది. సో ఇప్పుడు మనం గమనించాలి. ఫస్ట్ మనకి 4 అంటే 2 స్క్వేర్ ఇది పక్కా అండి. 3 అంటే 2 క్యూబ్ ఇది పక్కా, వేరే ఆప్షన్ లేదు. మనకి స్క్వేర్ ఆర్ క్యూబ్ మెథడ్లో ఇది 4 స్క్వేర్. చూడండి ఒకసారి, 1 అంటే 1 స్క్వేర్ కావచ్చు 1 క్యూబ్ కావచ్చు, కానీ 4 అంటే మాత్రం 2 స్క్వేరే, 27 అంటే 3 క్యూబే, 16 అంటే 4 స్క్వేరే. ఒకసారి గమనించండి, ఇక్కడ స్క్వేర్ ఇక్కడ క్యూబ్ ఇక్కడ స్క్వేర్, నెక్స్ట్ వచ్చి ఏమొస్తుంది పక్క క్యూబ్ వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకుని దీనికంటే ముందు ఉండేది ఏంది ఇది కాదు 1 క్యూబ్ అవుతుంది. సో 1 అంటే 1 క్యూబ్ 2 స్క్వేర్ 3 క్యూబ్ 4 స్క్వేర్. సో దాన్ని బేస్ చేసుకుని నెక్స్ట్ ఏం కావాలి ఇప్పుడు 5 క్యూబ్ ఆడ్ కావాలి. సో 5 క్యూబ్ అంటే ఎంత 125 ప్లస్ 49 యాడ్ చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది 174 రావడం జరుగుతుంది. ఇది మనకి 6th మెథడ్ స్క్వేర్ ఆర్ క్యూబ్ మెథడ్. చాలా లాజికల్ గా ఉంటుందండి. కొంచెం గమనించి ఒక 10 నుంచి ప్రతి మెథడ్ పైన 10 నుంచి 15 ఎగ్జాంపుల్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఎటువంటి ఎగ్జామ్ అయినా సరే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ 30 సెకండ్స్ 20 సెకండ్స్ అప్పుడు ఆన్సర్ చెప్పచ్చు. ఎటువంటి క్వశ్చన్ కూడా మనం విడిచిపెట్టడానికి ఛాన్స్ లేకుండా, ఎందుకంటే చాలా క్రూషియల్ అండి సిరీస్ అనేది. మనం బ్యాంక్ ఎగ్జామ్లో కానీ ఆర్ఆర్బీ ఎగ్జామ్లో కానీ చాలా అంటే చాలా క్రూషియల్. వీటిని కరెక్ట్గా ఎవరైతే చేస్తారో వాళ్ళకి జాబ్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మీరు రీజనింగ్లో చాలా కష్టమైన విషయం ఏంటంటే సిరీస్ అండి. ఇది మాత్రం 100% ఒప్పుకోవాల్సిందే. ఎందుకంటే మనకి అర్థమైతేనే చేయగలుగుతాం. ఆ టైంలో లాజిక్ వచ్చినప్పుడు మాత్రమే చేయగలుగుతాం. కాబట్టి ఆ లాజిక్ని వెతకడానికి మనకి 6 రకాల మెథడ్స్ ఉంటాయి. సో ఈ 6 మెథడ్స్ తప్ప వేరే మెథడ్స్ ఉండవండి, ఇది 100% షూర్. సో ఈ 6 మెథడ్లకైనా మీరు క్వశ్చన్ని ఐడెంటిఫై చేయడం ఫస్ట్ థింగ్. సో క్వశ్చన్ ఐడెంటిఫై చేయడానికి ఏం చేస్తున్నాం ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మెథడ్ అంటున్నాం. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ మెథడ్ అంటే క్వశ్చన్ నెంబర్ టు నెంబర్ రాస్తున్నాం కదా, ఇంక్రిమెంట్ ఉంటే ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ ఉంటే డిక్రిమెంట్. ఏ విధంగా అవుతుందంటే ఒకేసారి కాదు, నార్మల్గా వెళ్తుంది. అంటే ఒక స్కోప్ మెయింటైన్ చేస్తుంది. దాన్ని మనం ఫస్ట్ మెథడ్గా ఐడెంటిఫై చేయాలి. ఈ స్కోప్ అనేది ఒకేసారి ఇంక్రిమెంట్ అయిందనుకో దాన్ని మనం మల్టిప్లికేషన్ మెథడ్ అంటాం. థర్డ్ డెసిమల్. ఈ క్వశ్చన్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. డెసిమల్ అంటే నంబర్లో ఖచ్చితంగా ఒక పాయింట్ ఉంటుంది, నంబర్స్ ఉంటాయి పాయింట్స్ ఉంటాయి. సో దాన్ని మనం డెసిమల్ మెథడ్ అంటాం. కంప్లీటింగ్ డివిజిబుల్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ ఖచ్చితంగా డివిజన్ చేస్తుంది. సో అప్పుడు ఏం చేస్తున్నాం మల్టిప్లికేషన్లో 0.5 అవుతుందా 1 అవుతుందా యాడ్ ఎంత ఉందో చూస్తాం. సో నెక్స్ట్ హాఫ్ ప్యాటర్న్ మెథడ్ ఏంటంటే ఫస్ట్ నెంబర్కి సెకండ్ నెంబర్కి డిఫరెన్స్ అనేది సగానికంటే తక్కువ ఉంటుంది. ఈ విషయం గమనించాలి. సో ఎందుకంటే ఫస్ట్ డిక్రీజ్ అవుతుంది తర్వాత ఇంక్రీజ్ అవుతుంది, దాన్ని హాఫ్ ప్యాటర్న్ అంటాం. ఒకసారి తగ్గడం ఒకసారి పెరగడం పెరగడం ఉంటుంది, దాన్ని మనం హాఫ్ ప్యాటర్న్ అంటాం. అండ్ స్క్వేర్ ఆర్ క్యూబ్ ఎట్లా ఉంటుందంటే ఇంక్రిమెంట్ రాస్తాం కదా, ఇంక్రిమెంట్స్ అనేది దట్ మస్ట్ బి స్క్వేర్స్ ఆర్ క్యూబ్స్ లో ఉంటాయి. ఇది మనకి లాస్ట్ మెథడ్ 6th మెథడ్ అంటే ఈ 6 మెథడ్స్ తప్ప వేరే మెథడ్స్ ఉండవు. ఇప్పుడు